అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. సండే అవ్వటం వల్ల మెల్లగా 8 గంటలకు నిద్ర లేచింది అవంతిక. రోజు హడావిడే కదా. ఆమె స్కూల్లో టీచర్గా చేస్తుంది. ఆమె భర్త కూడా టీచరే, ఇద్దరు టీచర్లే అనమాట. ఇక పిల్లలు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళ స్కూల్లోనే. అంటే వాళ్ళిద్దరు పనిచేసే స్కూల్లోనే వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు. ఒక పాప బాబు అనమాట. మెల్లగా 8 గంటలకు నిద్ర లేచి పాచి పని చేసేసి తగటకం మొహం కడుక్కొని కాఫీ పెట్టేసి భర్తకిచ్చి అత్తమామలకు కూడా ఇచ్చేసి పిల్లలిద్దరికీ బూస్ట్ కలిపించింది. తర్వాత ఏమండి మరి టిఫిన్ ఏం చేయమంటారు అని అడిగింది. ఇవాళ సండే కదా, ఈ ప్రశాంతత కదా, హడావిడి ఏం లేదు కాబట్టి కొంచెం ఇడ్లీ సాంబారు కరివేపాకు కారప్పొడి కొట్టే చాలా బాగుంటుంది, చాలా రోజులైంది కదా తిని అన్నాడు. చూసేసరికి కరివేపాకు కారప్పొడి లేదు, సాంబార్ పొడి కూడా లేదు. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ తయారు చేయాలంటే కష్టం కదండి, లేట్ అయిపోతుందేమో అంటే అప్పుడు లేట్ అయితే అయింది లేవో 8 కదా అయింది, ఇవన్నీ చేసరికి ఆ మహా అయితే 10 అవుతుంది, అంతకంటే ఎక్కువేం కాదు కదా చేసి. అబ్బా ఎందేం పోయింది బాగానే చెప్తాడు. ప్రశాంతంగా టీవీ చూస్తూ కూర్చుంటాడు. నాకు మాత్రం అన్ని రోజులు ఈ సండే రోజు వచ్చి ఇంకా పని ఎక్కువ అనుకొని కొనుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిందనమాట. వెంటనే మరి సాంబార్ పొడి పెట్టాలి. ప్రతిసారి ఏమో అమ్మనే పంపిస్తుంది సాంబార్ పొడి, ఎల్లిపాయ కారపొడి ఇవన్నీ కూడా అమ్మనే పంపిస్తుంది. ఇప్పుడు నేను చేయాలి కదా అని చెప్పి అనుకుని అత్తగారిని అడుగుదామా అనుకుంది. అత్తగారిని అడిగితే ఏమనుకుంటుంది, ఈమెకి ఇది కూడా రాదని చెప్పి అనుకుంటుంది కదా, పైగా ఎదురుగుండా అనకపోయినా చాటుగానే అనుకుంటుంది కదా, ఎందుకు వచ్చింది అత్తగారిని అడగటం అనుకొని అమ్మకు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అనుకొని అమ్మ అని చెప్పేసి వెంటనే వీడియో కాల్ చేసింది తల్లికి. వాళ్ళమ్మ అప్పుడే టిఫిన్ పని కానిచ్చుకొని కూర్చొని ఉందన్నమాట. కూతురు వీడియో కాల్ చేయంగానే ఏంటమ్మా ఇంత పొద్దున్నే చేసావేంటి అని చెప్పి అనగానే, ఏమి లేదమ్మా మా ఆయనకి ఇవాళ సాంబారును కరివేపాకు కారపొడి కావాలట, అవి 2 అయిపోయినాయి కొంచెం, అందుకని ఇప్పుడు అవి తయారు చేయటం ఎట్లాగో చెప్పు చేసుకుంటానమ్మా అందే. సరే అమ్మ దాందేముంది పెద్ద మహాభాగ్యం అని చెప్తాను అని చెప్పేసి, మరి ఇంట్లో సరుకులు అన్నీ ఉన్నాయా అంటే అన్నీ ఉన్నాయమ్మా, మననే అన్నీ తెచ్చుకున్నాము, కూరగాయలు కూడా అన్నీ ఉన్నాయి, నువ్వు చెప్పే నేను చేసేస్తాను, పెద్దగా టైం వేస్ట్ చేయబాకంది. తర్వాత విసుక్కుంది కానీ లేపే చెప్పేది వినని చెప్పేసి, ఏమి లేదమ్మా ముందుగా కరివేపాకు కారపొడికి కరివేపాకు తీసుకో, తర్వాత ధనియాలు, మినప్పప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, తర్వాత చింతపండు, సాల్ట్ రెడీగా పెట్టుకో. పెట్టేసేసి ఇవన్నీ కూడా ముందుగా ఎండుమిర్చికి కొంచెం నూనె వేసి ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకో. తర్వాత కరివేపాకు కూడా, కరివేపాకు కడగబాకు ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కదా కారపొడి కొడితే, అందుకని కడగకూడదు అనమాట. కరివేపాకు వేయించి పక్కన, ఎక్కువ కరివేపాకు వేయాలి, కరివేపాకు కారపొడికి ఎక్కువ వేయాలమ్మా. కరివేపాకు మంచిగా వేయించి పక్కన పెట్టు. ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టావు కదా, తర్వాత ధనియాలు, వెల్లుల్లి వేయించేసి పక్కన పెట్టేసుకో, సరేనా. పెట్టిన తర్వాత కొంచెం చింతపండు, దాన్ని తగ్గట్టు సాల్ట్ తీసుకో. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఒక చిన్న చిన్న గ్లాసు సమాన పాలల్లో తీసుకో. ఏంటంటే జీలకర్ర కాదు, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా రెడీగా తీసుకున్నావు కదమ్మా, ఇవన్నీ కూడా రెడీ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి దూరగా వేయించేసుకొని చక్కగా మిక్సీ చేసేసి చక్కగా కరివేపాకు కారపొడి రెడీ అవుతుంది. వేడివేడి ఇడ్లీలో వేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. మరి సాంబార్ పొడి ఎట్లానే అంది. సాంబార్ పొడి కూడా పెద్ద ఏమీ లేదమ్మా, ముందు అన్నీ కూడా ఇవి కూడా చిన్న గ్లాస్తోనే తీసుకో, ఎందుకంటే ఒక నెల వస్తుంది మీకు, మళ్ళీ ఎక్కువ ఉన్నా కూడా అంత వాటి వాసన పోతుంది కాబట్టి ఒక నెలకు సరిపడ మాత్రమే చేసుకో తల్లి అనగానే, అలాగేనమ్మా చెప్పు అంది ఆవిడ. చెప్పు అన్నది అవంతిక. అనగానే నీకునమ్మా చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకో, దానికి కొంచెం తక్కువగా అదే చిన్న గ్లాస్ కొలత తీసుకో, కొంచెం తక్కువగా మినపప్పు తీసుకో, ధనియాలు, జీలకర్ర కూడా మినపప్పుతో సమానంగా తీసుకో, కందిపప్పు మాత్రం ఎక్కువ ఉండాలన్నమాట. కందిపప్పు చిన్న గ్లాసు, దానికి కొంచెం తక్కువగా మినపప్పు, జీలకర్ర, ధనియాలు తీసుకున్నావు కదమ్మా, తర్వాత ఎండుమిర్చి, మిరియాలు, ఎండు కొబ్బరి, ఇలాచి, దాల్చిన చెక్క, కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ తీసుకొని ఇవన్నీ రెడీ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి నూనె లేకుండా వేయించుకోవాలన్నమాట. ఎండుమిర్చి మాత్రమే కొద్దిగా నూనె వేసి వేయించుకో, తక్కినవన్నీ మాత్రం నూనె లేకుండానే చక్కగా వేయించేసి, కొంచెం ఇలాచి కూడా వేసుకున్నావు కదా మంచి వాసన వస్తుంది అనమాట. ఇలాచి కూడా వేసుకున్నావు కదా, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకునేసేసి, చూడు నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా చక్కగా
తల్లికి చూపించిందనమాట. అమ్మ ఇవేనా అని అడిగింది. ఇదిగోనమ్మా ఇలాగే సమానంగా నేను చెప్పిన పళ్ళలో తీసుకున్నావు కదా, ఇలాగే చేసుకో. కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, దాసం చెక్క, ఎండుమిర్చి, ఇలాచి, కందిపప్పు, మినప్పప్పు, ఎండు కొబ్బరి. సేమ్ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పి అంది తల్లి వీడియో కాల్లో చూస్తూ. చూడంగానే సరేనమ్మా ఇవన్నీ నేను చక్కగా వేయించేసి పొడి పెడతానని చెప్పేసి, అవును కానీ మరి ఎండు కొబ్బరి ఇట్లా వేయించేస్తే ఎట్లనే అంది. ఏం లేదమ్మా, ఆ ఎండు కొబ్బరి సన్నగా ముక్కలు తరిగేసి కొంచెం లైట్గా నూనెలో వేయించేసేయి. ఎండుమిర్చి ఎందుకు వేయమన్నానంటే, మరి ఎండుమిర్చి ఎందుకే, కారం వేస్తాం కదా అన్నది అవంతిగా. కారం వేసినా సరేనమ్మా, ఎండుమిర్చి కొద్దిగా కొంచెం నూనెలో వేయించి పెట్టి చేయటం వల్ల బాగుంటుంది. మిరియాలు ఎందుకంటే కొద్దిగా ఘాటుగా ఉంటుందన్నమాట, అందుకని మిరియాలు తప్పనిసరిగా వేయాలి. పైగానేమో ఇంకోటి తొందరగా అరగటానికి అవకాశం ఉంటుందమ్మా, దాసం చెక్క అందుకని సువాసన కోసం, ఇలాచి కూడా అందుకే. కాబట్టి ఇవన్నీ సంపాల్లో తీసుకున్నావు కదా, చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేయించేసి, ఎండుమిర్చి కొంచెం నూనెలో వేయించాలి, తక్కినవన్నీ కూడా కొద్ది కొద్దిగా నూనెలోనే వేయించి, ఎక్కువ నూనె కూడా అవసరం లేదమ్మా అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి కొబ్బరి కూడా సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకొని కొంచెం నూనెలో వేయించుకొని తక్కినవన్నీ కూడా చక్కగా వేయించుకొని పెట్టేసింది అనమాట. ఎండుమిర్చి, కొబ్బరి, దాసం చెక్క మాత్రమే కొంచెం నూనెలో వేయించాలి, తక్కిన ఒట్టిగా వేయించేస్తే సరిపోతుందని తల్లి చెప్పిన మాటలకి అలాగే వేయించుకొని చక్కగా చల్లార్చి మిక్సీ వేసి చక్కగా పొడి చేసి పెట్టేసింది అనమాట. అసలు ఆ పొడి కొడుతుంటేనే సువాసనలు వెదజల్లుతూ ఎంతో కమ్మగా ఉంది. ఎప్పుడు కూడా అవంతిక వాళ్ళ అమ్మ చెప్పినట్టే, అసలు ఎప్పుడు కూడా అవంతిక వాళ్ళ అమ్మ ఆమెనే తయారు చేసి పంపిస్తుంటుంది అనమాట. కానీ ఈసారి అయిపోవటం వల్ల ఈమె తయారు చేసుకుంది, దానివల్ల ఒక మేలే జరిగింది కదా, ఎందుకంటే తను నేర్చుకున్నట్లు అయింది కదా, అదే అనుకుందనమాట అవంతికమ్మయ్య. ఏదో ఈసారి కొంచెం నేను నేర్చుకున్నట్టు అయిందమ్మా, ప్రస్తుతాన్ని నువ్వు పంపిస్తుంటే నాకు ఇందులో ఏం వాడతావో కూడా నాకు తెలియదు, అసలు నువ్వు ఈసారి నువ్వు చెప్పడం వల్ల నాకు ఇందులో ఏం వాడాలో కూడా తెలిసిందమ్మా, చాలా బాగుంది, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, కాబట్టి నేను ఇవి ఇంకేం తయారు చేస్తాను, నీకు అసలు ఈ వాసన ఎంత బాగుందోనమ్మా అసలు అని చెప్పి అంటుండగానే ధనంజయొచ్చు ఎంత మంచి వాసన వస్తుందో ఈ పొడి అని చెప్పి అని అన్నాడనమాట. అమ్మ కొడుతుంది, అమ్మ కొట్టి పంపిస్తుంది కదండి ప్రతిసారి ఇదే కదా అంది. అవునా, మరి ఎప్పుడు ఈసారి నువ్వు తయారు చేసావు కదా, చాలా మంచి పని చేసావు, నేర్చుకోవాలి కదా, ఇంకెప్పుడు నేర్చుకుంటావు మరి అని చెప్పాను. అందుకే కదండి నేర్చేసుకున్నాను కదా, ఇప్పుడు మొత్తం కూడా నాకు ఎలా చేయాలో వచ్చేసిందిలేండి అంతే. చక్కగా తర్వాత అమ్మ మరి కుక్కరు దిగిందేమో చూడంగానే ఆ కుక్కర్ 3 కుత్తలు వచ్చేసిందమ్మా, 4 కుత్తలు వచ్చేసింది, దించి పక్కన పెట్టేసాను అనగానే ఆ వెయిట్ రావాలంటే కొంచెం నీళ్ళ చుక్క జల్లమ్మ తొందరగా వచ్చేస్తుంది, మరి అల్లుడు గారు తొందర పెడతారేమో, పిల్లలకి ఆకలి అంటారేమంటా, నేను రెడీ పెట్టుకున్నానమ్మా, పప్పు ఉడికిపోయింది అనగానే సరే పప్పు ఉడికిపోయింది కనమ్మా, ఒక పని చెయ్యి, ముందు ఒక గిన్నె పెట్టేసుకో, పెద్ద గిన్నె కానీ లేదా భాండీ పెట్టుకో, ముందు భాండీ పెట్టుకొని చక్కగా పోపు వేయి, ఆ పోపులో తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పోపు గింజలు, ఎండుమిర్చితో పాటు ఉల్లిపాయలు కూడా కొంచెం, అంటే ఉల్లిపాయలు పెద్ద పెద్దగా అంటే మధ్యగా కట్ చేసుకునేసేసి ఉల్లిపాయలు చక్కగా వేగనియమ్మ, కరివేపాకు, ఉల్లిపాయలు, పోపు మంచిగా వేగుతున్నప్పుడు ఇంగు వేసి కమ్మటి వాసన వస్తుంది కదా, అప్పుడు నువ్వు తరిగి పెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, దోసకాయ ముక్క కూడా తరిగినట్టున్నావు కదా, ఆ ముక్క కూడా కొంచెం వేసేసి కొన్ని మాత్రమే నీళ్లు పోసి కొద్దిగా ఉడకనియ్యి. ఉడికిన తర్వాత చింతపండు పులుసు, అవును చింతపండు పులుసు నానబెట్టుకున్నావే అంది. నానబెట్టుకున్నానమ్మా, ఇందాకనే నానబెట్టేశాను, పప్పు పెట్టగానగా నేను చింతపండు కూడా నానబెట్టేశానమ్మా, మంచి పని చేసావే. ముందు అయితే చింతపండు పులుసు కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోయాలమ్మా, లేకుంటే మాత్రం ముక్క సరిగ్గా అబ్బా నాకు తెలుసులేవే, నేను ఎప్పుడు సాంబార్ పెట్టినా ఏమిటి అని విసుక్కుంది అవంతికి. అబ్బా పెడతావులేవి, ఏదో మాటకి చెప్పాను అంతే, కొద్దిగా వినొచ్చు కదా, అంత విసుకేంటో నీకు అసలు మీ నాన్నలాగా అంది. అబ్బా వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతావే నువ్వు, నీకు పెద్ద కోపం లేనట్టు అని చెప్పేసి అనగానే, అబ్బా సరేలేవే తల్లి బాబోయ్ నీ కోపము నువ్వు అని చెప్పేసి ఇంతకీ ఆ చింతపండు ముక్కలు ఉడికినాయని చూడు ముందు అంది. గరిటతో తీసి చూసి ఆ ముక్కలు ఉడికినాయమ్మా అంది. ఉడికినాయి కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడే పసుపు సాల్ట్ వేయబాక, మరి చింతపండు పులుసు పిండేసి చక్కగా చింతపండు పులుసు ముక్కలతో బాగా ఉడుకుతుండగా పసుపు సాల్ట్ వేసి నువ్వు కొట్టి పెట్టావు కదా సాంబార్ పొడి, ఈ సాంబార్ పొడి 2 స్పూన్లు వేసాయి,
అనగానే వేస్తున్నానమ్మా అని చెప్పేసి తల్లి చెప్తుండగానే చక్కగా సాంబార్ పొడి, సాల్టు, పసుపు వేసేసి, మరి కారం అమ్మ అంటే ఆశీర్వాద కారం కదా మీది, కొంచెం వేయమ్మా, లేకుంటే చాలా కారం ఎక్కువ, అది కొంచెం వేస్తే చాలు. పైగానేమో నువ్వు సాంబార్ పొడి కూడా మిరియాలు అది వేసుకున్నావు కదా, అందుకని ఎక్కువ కారం వేస్తే మండుతుంది కాబట్టి, అవునమ్మా ఘాటు వాసన వస్తుంది అంట, మరి బాగుంటుందమ్మా సాంబారు అని చెప్పేసి అనగానే ముక్కల్లో చక్కగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసి, పసుపు, సాల్టు, కొద్దిగా కారం వేసి, సాంబార్ పొడి కూడా వేసింది. గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుండగా ఉడికిన పప్పు తీసి బాగా ఎనిపేసేసి గరిటతోటి తర్వాత దాంట్లో వేసేసింది అనమాట. ఆ పప్పు వేయంగానే ఇంక అసలు సాంబారు ఎంత అదిరిపోయే వాసన వస్తుందంటే ఇంటి పక్కన వాళ్ళకి కూడా వాసన వచ్చే అంత బాగుందనమాట. అంటే పక్కింటి ఆవిడ వెంటనే అడిగిందనమాట సౌందర్య, అవంతిగా సాంబార్ పెడుతున్నావా ఏంటి, అబ్బా మా ఇంట్లోకి వచ్చేస్తుందా ఈ వాసన అంది. అనగా నవ్వుతూ, అమ్మ మా ఫ్రెండ్ సౌందర్య అడుగుతుంది, సాంబార్ మంచి వాసన వస్తుందట అని చెప్పి, నేను చెప్పాను కదా, నేను చెప్పి పళ్ళ చేసావు కదా, కమ్మగా ఉంటుంది, ఇంకా మీ ఆయన మీ అత్తగారు వాళ్ళు నేను ఎంత మెచ్చుకుంటారు అంది ఆవిడ నవ్వుకుంటూ. సరేలమ్మా ఇంకా నువ్వు ఫోన్ పెట్టేసేస్తే అనగానే, అవునే బాబు ఇంకా మేము టిఫిన్ తయారు చేసుకోలేదు, మీ నాన్న ఆకలి అంటున్నారు, నువ్వు అడిగావు కదా అని చెప్పేసి ఇంతసేపు నేను నీతో మాట్లాడేస్తాను. అవునులేమ్మా నువ్వు కూడా అసలు అయినా మీకు తొందరగానే తింటారు కదా, ఇవాళ అయినా డాడీకి సెలవే కదే అంది. సెలవైనా సరే మీ నాన్నకు కొంచెం తొందరగా తింటాం అలవాటు కదమ్మా, నేను తొందరగా టిఫిన్ చేయాలి. ఇంతకీ ఏం టిఫిన్ చేస్తున్నామంటే దోశ చేద్దాం అనుకుంటున్నాను, ఆనియన్ దోశను అల్లం చట్నీ అడిగారు మీ డాడీ, కాబట్టి ఆనియన్ దోశ, అల్లం చట్నీ, పల్లీ చట్నీ కూడా ఉందిలే నిన్నటిది, అది వేసుకొని తినేస్తావులే ఇద్దరమే కదా అంటే, సరేలేమ్మా డాడీది ఏముంది పాపం ఏది పెట్టినా తినేస్తాడు, నవ్వునే పాపం మీ ఆయనది అన్నట్టు అని చెప్పేసి నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసింది ఆవిడే అవంతిక వాళ్ళమ్మ అనసూయమ్మ. సరే ఇంక ఈవిడ సాంబార్ రెడీ అయిపోయింది, గుమగుమలాడుతూ వాసన వస్తున్నది, చక్కగా ఎల్లుల్లి కారపొడి ఇల్లంతా వాసన వచ్చేస్తున్నది అనమాట. ఎల్లిపాయలు కూడా వేసింది, కరివేపాకు ఎక్కువ వేసేసిందేమో, అసలు గుమగుమలాడుతూ ఇటు సాంబారు వాసన, ఇటు వెల్లుల్లి కారపొడి వాసన బ్రహ్మాండంగా వస్తుండేసరికి ధనంజయ్ వచ్చేసి, ఏమో ఇంకా రెడీ అయిన ఆకలి దంచేస్తుంది, ఈ వాసన ఏమో మాకు అసలు ఆగనివ్వట్లేదు, ఇంకా ఆకలి ఎక్కువైపోతుంది, ఆ కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయి అనుకుంటూ వచ్చాడు వంటింట్లోకి. అయిపోయిందండి, ఇదిగోండి ఇడ్లీ ఒక వాయి అయిపోయింది, ఇంకొక వాయి చేసేసానంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది, వచ్చేసేయండి అని చెప్పేసి అనగానే, అమ్మ ఇడ్లీ రెడీ అంటే నాకు కూడా వాసన వస్తూనే ఉందిరా, సాంబార్ గుమగుమలాడుతూ ఉందిరా అని భార్య బ్రహ్మాండంగా పెట్టినట్టుంది సాంబార్ అనగానే, మెచ్చుకున్నారు అత్తయ్య బాగుందా నిజంగా అంటే, తిని చూసి చెప్పండి అంటే, నువ్వు చేస్తే బాగానే ఉంటుందిలేమ్మా అని చెప్పేసి అంది. అత్తగారు మెచ్చుకోలేక ముసిముసిగా నవ్వుకుంటూ భర్త వైపు చూసింది అవంతిక. సరేలే వాయి చూడటమేనా, తొందరగా పెట్టు మరి మేము ఆగలేకపోతున్నాం అనగానే రెండో వాయి కూడా ఇడ్లీ రెడీగా అయిపోగానే టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టేసేసి అందరికీ కూడా సర్వ్ చేసిందనమాట. కారప్పొడి ఇడ్లీ, వేడి వేడి ఇడ్లీ, కారప్పొడి, సాంబారు చక్కగా అందరికీ పెట్టి కొద్దిగా నెయ్యి కూడా వేయంగానే అందరూ తింటూ ఎంత బాగుందో అవంతిక, అసలు ఓపిక చేసుకొని నువ్వు చేసినందుకు చాలా బాగుందమ్మా అని మెచ్చుకుంది అత్తగారు. నిజమైన అమ్మ చెప్పినట్టు చాలా బాగుంది, సాంబార్ బాగుంది, కారపొడి బాగుంది, కొంచెం 2 ఇడ్లీ వేయి అంటూ ఆప్యాయతగా తింటున్న వాళ్ళని చూసినగానే అవంతిక, అమ్మయ్య ఇంత కష్టపడి చేసినందుకు వీళ్ళు ఎంత బాగా మెచ్చుకుంటున్నారు అనుకోని, అవునండి మీరు సాంబార్లో బెల్లం వేయలేదు మరి బాగుందా లేదా అంటే, బెల్లం వేయకాల్సిన అవసరం లేదు, మరీ బెల్లం వేస్తే తీయగా ఉంటుంది కదా, అమ్మకి నచ్చదా నీకు తెలుసు కదా, వేయకుండా మంచి పని చేసావులే అన్నాడు. నిజమే, మరి ఆవిడకి బెల్లం వేస్తే అసలు నచ్చదనమాట. అప్పుడప్పుడు తనకు మాత్రం కొద్దిగా బెల్లం వేయాలనిపిస్తుంది సాంబార్లు, ఎందుకంటే మన పుట్టింట్లో అలవాటు ఆమెకి సాంబార్లో కొంచెం బెల్లం వేయటం, కానీ అత్తగారికి నచ్చదని చెప్పేసి వేయదన్నమాట. సరే అయినా కూడా చాలా బాగుంది, వాసనకు తగ్గట్టు గుమగుమలాడుతూ సాంబారు చాలా బాగుందన్నమాట. అందులో పైగా అసలు కరివేపాకు, మునక్కాయ, పైగానే సాంబారి పొడి కూడా ఇంట్లో తయారు చేసుకున్న పొడి కూడా గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉందన్నమాట. వాళ్ళు అలా తృప్తిగా తింటూ తన మెచ్చుకుంటుండేసరికి అప్పటి వరకు పడ్డ శ్రమ అంతా కూడా పోయినట్టు అనిపించింది అవంతికి. అంతే కదండి, ఎవరికైనా సరే కష్టమైనా సరే ప్రేమగా వండి పెట్టి ఆప్యాయతగా భర్తకి, బిడ్డలకి, ఇంట్లో వాళ్ళకి అందరికీ వడ్డించి వాళ్ళు తృప్తిగా తింటూ ఉంటే ఆడవాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో కదా. సరేలేండి, ఇక అందరూ తృప్తిగా భోంచేసి వెళ్ళిన తర్వాత, అమ్మయ్య ఇంకా నేను కూడా తింటే బాగుంటుందని చెప్పేసి తను కూడా తింటాము. నిజంగానే వీళ్ళు ఒట్టిగా మెచ్చుకున్నారేమో అనుకున్నాగా, నిజంగా ఎంత బాగుందో, కారప్పొడి బాగుంది, సాంబార్ కూడా సూపర్ ఉంది అని చెప్పేసి అనుకొని తను కూడా భోంచేసి తను కూడా టిఫిన్ చేసేసి
అమ్మయ్య ఇంక కొంచెం ఒక అరగంట సేపు అయినా సరే కొంచెం నడుము బాల్చాలి, లేకుంటే మాత్రం అలసిపోయినట్టు అయిపోయింది కంటిన్యూ పని చేయటం వల్ల అనుకుంటూ వీల్ చైర్లో కాసేపు అలా రెస్ట్ తీసుకొని, అవునండి ఇంతకీ మరి వంట ఏం చేయమంటారో చెప్పండి, వంట మొదలు పెట్టాలి కదా, 10 అయిపోయింది, 11 అవుతుంది అంది. 10 11 ఎక్కడైంది అనుకుంటూ వచ్చాడు దాని నుంచి. అయ్యో అవునా అండి, సరిగ్గా కనపడలేదండి బాబు అని చెప్పాను. 10 సరేలేండి, ఒక అరగంట సేపు అలా రెస్ట్ తీసుకొని వంట మొదలు పెట్టేస్తాను. అబ్బా ఇప్పుడేమంత తొందర చెప్పు, మనం తినేది ఎప్పటికో 2 గంటలకు కదా, హడావుడి ఏమిటి అని చెప్పి అన్నాడు. అనగానే అబ్బా మీరు భలే చెప్తారండి, హడావుడి ఏంటంటారేంటి, ఇప్పుడు ఇది టిఫిన్ పని అయిపోయిందా, వంటగండి రెడీ చేసుకోవాలా, మళ్ళీ ఇక బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవాలి, ఇంక ఇల్లు తుడుచుకోవాలి, బోలెడు పని వచ్చింది కదండి, వంట పని చేసుకుంటే అవన్నీ కూడా చేస్తాను, ఇంతకీ వంట ఏం చేయమంటారో చెప్పండి అనుకుంది విసుక్కుంటా. అబ్బా ఎందుకే అంత విసుగు, చిన్నదాని పెద్దదానికి అలా విసుగు పడిపోతావు నువ్వు అని చెప్పి అనుకుంటే, ఇదిగో వాళ్ళు ఎలాగో సండే కదా స్పెషల్ ఉండాలి కదా, సాంబార్ ఎలాగో పెట్టావు అంటే, మరి సాంబారును కొంచెం చట్నీ ఉంది కదండి సరిపోతుందిలే అంది. ఇదిగో ఇవాళ సండే కదనే, కాస్త స్పెషల్ ఉండాలి కదా, సాంబార్ ఉంది కాబట్టి ఒక పని చెయ్యి, టమాటా పప్పు చెయ్యి, ఆలుగడ్డ వేపుడు చెయ్యి, అప్పడాలు, వడియాలు, ఊరిమిరపకాయలు వేయించేసాయి. మరి ఇంకేమున్నాయి చెప్పండి, పాపం కోరికలు బాగా చెప్తారు అంది మొహం ఇట్లా పెట్టేసుకుంటూ. అబ్బా ఎందుకే అంత నీకు అంత కోపం, నువ్వు సండే రోజు కదా మాకు ఇంత స్పెషల్ చేసి పెట్టదు, మిగతా రోజులు ఏదో కూర వండుతో చారు వండుతో పచ్చడి వేసి పెట్టేస్తావు, ఎప్పుడన్నా ఏమన్నా అన్నావా, ఏది పెట్టినా తిన్నాం కదే, సండే రోజైనా మాకు స్పెషల్గా చేసి పెట్టవా అనగానే పిల్లలు వచ్చేసి, అవును మమ్మీ మాకు కూడా కావాల్సిందే, మాకు టమాటా పప్పు కావాలని. సరేరా నాయన మీ డాడీ మీరందరూ ఒకటే కదా అనుకుంటూ, సరేలే చేసి పెడతాలే అని చెప్పేసేసి అనుకుంటూ ముందుండండి, అసలు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చి కాస్త వంట మొదలు పెట్టేసుకుంటాం కదా, తప్పదు కదా, ఇప్పుడు మొదలు పెడితే అప్పటికి ఐసి వస్తుంది, ఇవన్నీ మీరు చెప్పిన కోరికలన్నీ అనుకుంటూ వంట వాషింగ్ మిషన్లో చేయటానికని వెళ్ళింది అవంతే. అంతలోకే వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందనమాట. ఏమ్మా ఇంతకేమన్నారే మరి మీ వాళ్ళు, తిన్నారా అని చెప్పి అనగానే, ఎందుకు తినరే అమ్మ, నువ్వు చెప్పిన పాళ్ళలో చక్కగా నేను సాంబార్ పొడి రెడీ చేశాను, కారప్పొడి రెడీ చేశాను కదా, కారప్పొడి కదా అసలు కారం లేదమ్మా, ఎండుమిరపకాయలు తక్కువ వేశాను కదా, దాంతో పిల్లలు కూడా మహా ఇష్టంగా తిన్నారమ్మా. అవునమ్మా కరివేపాకు కారప్పొడి ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే కారం ఎక్కువ వేయకుండా కరివేపాకు కారప్పొడి చేసా కూడా పిల్లలు కూడా ఎందుకు ఇష్టంగా తింటారు కాబట్టి నువ్వు తప్పనిసరిగా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండమ్మా. కరివేపాకు కారప్పొడి పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి, ఎందుకంటే అది ఇది తింటుంటారు కదా, మంచిగా అరగాలంటే పిల్లలకి ఇది చాలా బాగుంటుంది, పైగా ఇష్టంగా తింటారు. కొంచెం విసుక్కోకుండా చేసి పెట్టు, మరి పెద్దానికి చిన్నదాని పెద్దాని ఎవరిని విసుక్కోబాకమ్మా అంటూ అన్నది ఆవిడ. అమ్మ నేను ఎక్కడ విసుక్కుంటున్నాను, నీకంతా నాకు అట్లానే అనిపిస్తూ ఉంటుంది అన్నది ఆవిడ. సరేలే నీకు ఎక్కడ విసుకుంది, నువ్వంతా మంచిదానివే, కానీ ఇంతకీ వంట ఏం చేస్తున్నావు అనగానే భర్త చెప్పిన లిస్ట్ అంతా చెప్పింది. మరి సండే రోజే కదా చేసేది, చేసి పెట్టి, మరి నేను నీకు అన్నీ చేసి పెట్టలేదా చిన్నప్పుడు, అబ్బా ఏం చేసి పెట్టావాలేమో తల్లి, నీకు నువ్వేం చేసావో నాకు తెలియదు ఏంటది, అమ్మ మొదలు పెట్టావు, నీకు ఎంత బాగా చేసి పెట్టినట్టు అంటావేంటే నువ్వు అన్నది ఆవిడ. నాకు తెలియదానే, సండే వస్తే చాలు, నువ్వేమైనా ఉద్యోగం చేసావు ఊళ్ళో లేవు, ఇంట్లో ఉన్నా సరే నాకేం స్పెషల్ చేసి పెట్టావు చెప్పు అంది. సరేలే బాబు ఏం చేసి పెట్టలే కానీ ముందు అయితే మీ ఆయనకి అన్నీ చేసి పెట్టుకోవే తల్లి అంది ఆవిడ.